90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? మహిళలకి ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సో ఆరుద్ర నక్షత్రానికి ఎప్పుడు కూడా శాస్త్రం ఒకటి చెప్పిందండి. ఆరుద్ర పవాళమేకము ఉంటుంది. అంటే పగడమ ఆకృతిలో ఒకే ఒక్క సింగిల్ నక్షత్రము వెలుగుతూ ఉంటుంది. అదే ఆరుద్ర నక్షత్రము. ఆరుద్ర నక్షత్రము కన్నా పట్టుదల ఉన్నటువంటి నక్షత్రం ఏది ఉండదండి. అంతటి పట్టుదల, అంత త్యాగశీలులు వీళ్ళు. సో వీళ్ళ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మిథున రాశిలో 6.40 డిగ్రీల దగ్గర నుంచి 23.20 డిగ్రీల దాకా చంద్రుడు సంచరిస్తున్నప్పుడు కనుక ఏ మనిషి జన్మించినా, ఏ జీవరాశి జన్మించినా ఆరుద్ర నక్షత్రం కిందే పరిగణించబడతారు. ఓకే. సో ఇక్కడ ఆరుద్ర నక్షత్రము సాక్షాత్తు మహాదేవుడు శివుడి యొక్క నక్షత్రము. రాహు అధిపతి, బుధుడు ఏమో రాశి యొక్క అధిపతి. సో ఈ యొక్క ఆధిపత్యం ఉన్నప్పుడు ఆరుద్ర నక్షత్రాన్ని మనం చూస్తే 4వ పాదం అండి. ఎస్పెషల్గా ఆరుద్ర నక్షత్రం 4వ పాదానికి తల్లికి దోషం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రంలో ఏ స్త్రీమూర్తి అయినా, ఏ మహిళ అయినా, ఏ అమ్మాయి అయినా సరే జన్మిస్తే 4వ పాదంలో తప్పకుండా శాంతి పరిహారములు ఆచరించండి, నవవిధ శాంతి చేయించండి. లేకపోతే కష్టాల పాలవుతారు. వాళ్ళకి ఏ ఆలోచన తట్టదు. ఆరోగ్య సమస్యలు, వాళ్ళ వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడము, ఇవన్నీ కూడా నవవిధ శాంతి చేయించకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి తప్పకుండా అది చూసుకుని గమనించి నవవిధ శాంతి ఆచరించండి. ఆరుద్ర నక్షత్రంలోకి వెళ్తే కనుక ఆరుద్ర నక్షత్రం వాళ్ళు గొప్ప రీసెర్చర్స్ అండి. గొప్ప ఐటీ ప్రొఫెషనల్స్ కింద, గొప్పదైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలోనూ డిటెక్టివ్స్ కింద, సిఐడీస్ కింద, స్పైస్ కింద గొప్పగా రాణించగలుగుతారు. సో వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల అసామాన్యము. చాలా తెలివైన వాళ్ళు. ఆరుద్ర నక్షత్ర స్త్రీల గురించి ఒక్క విషయం చెప్తానండి. వాళ్ళు చాలా సహనంతో ఉంటారు, చాలా ఓపికగా ఓర్పుతో ఉంటారు. ఎప్పుడైనా సరే వాళ్ళని కావాలని రెచ్చగొట్టినా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసినా, వాళ్ళకి కనుక కోపం వస్తే ఇలాగ మొత్తం ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారు. ఎందుకంటే బుధుడు, రాహువు, శివుడు అధిపతి ఇక్కడ. చాలా అద్భుతమైన కలయిక. వాళ్ళకి కోపం రానంత వరకే ఏదైనా, వాళ్ళని రెచ్చగొట్టకుండా ఉన్నంతసేపు ఏదైనా. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అంత క్యాపబిలిటీ. ఈవెన్ నేను చెప్పేటువంటిది క్యారెక్టర్లోనూ, వ్యక్తిగతంలోనే కాదండి, ప్రొఫెషనల్గా కూడా. వాళ్ళని ఎవరైనా రెచ్చగొట్టారనుకోండి, అంటే నువ్వు ఈ పని చేయలేవు, నువ్వు ఇది అసలు నీకు వల్ల కాదు, నువ్వేంటి ఈ సాఫ్ట్వేర్ రంగంలో టీమ్ లీడర్ అవ్వడం ఏంటి అని వెక్కిరించారనుకోండి, ఈ ఆరుద్ర నక్షత్రాలను ఖచ్చితంగా అయ్యి చూపిస్తారు వాళ్ళకి. అంతటి బిలీవర్స్ అనమాట. వీళ్ళు బిలీవ్ చేయడంలో అంత స్థాయిలో ఉంటారు. వీళ్ళ కోపము పని మీద ఉంటుంది, వీళ్ళ కోపం వాళ్ళ జీవితం మీద ఉంటుంది, అవతల వ్యక్తి మీద కాదు. అది ఆరుద్ర నక్షత్రం అంటే అండి. సో ఆరుద్ర నక్షత్రము ఒక ఎలక్ట్రానిక్ మీడియాలోకి రంగంలోకి వెళ్ళిన, ఒక జర్నలిస్ట్గా వెళ్ళిన బుధుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి, లేకపోతే ఒక ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళిన ప్రవచనకర్తలుగా వెళ్ళిన, లేకపోతే బుధరాహులు కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో అకౌంటెంట్స్ కింద, సిఏ కింద, చార్టెడ్ అకౌంటెంట్స్ కింద, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కింద ఒక బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేసిన, లేకపోతే ఒక యాప్స్ డెవలప్ చేసిన, ఎందుకంటే రాహు అధిపతి అవుతాడు కాబట్టి ఒక కొత్త ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో, ఎలక్ట్రానిక్ రంగంలో వీళ్ళు ఏ రకమైనటువంటి కోర్సులైనా, ఏఐ దగ్గర నుంచి ప్రోగ్రామింగ్ కానీ, కోడింగ్ కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. అవతల మనిషిని పసిగట్టేటువంటి వృత్తులు సిఐడి అవ్వచ్చు, స్పై అవ్వచ్చు, సైకియాట్రిస్టులు అవ్వచ్చు, మైండ్ గేమ్ ఆడేటువంటి వాళ్ళు అవ్వచ్చు, ప్రవచనకర్తలు, మోటివేషన్ స్పీకర్లు అవ్వచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఆరుద్ర నక్షత్రంలో సక్సెస్ఫుల్ అండి. గొప్ప అచీవర్స్ అవుతారు, గొప్ప సాక్రిఫైసులు. వీళ్ళు ఫ్యామిలీ కోసం త్యాగాలు చేస్తారు, ఫ్రెండ్స్ కోసం త్యాగాలు చేస్తారు, వీళ్ళ కోసం వీళ్ళకి నచ్చినవన్నీ త్యాగం చేస్తారు. ఇందాక నేను చెప్పాను కదండి, ఎవరైనా వాళ్ళని ఏదైనా కదిపారనుకోండి, ఆ పని అవ్వడం కోసం వీళ్ళకి నచ్చినవన్నీ వదులుకుని కష్టపడి వాటిని సాక్రిఫైస్ చేసి దానికోసం కష్టపడతారు. అది ఆరుద్ర నక్షత్రం. కానీ ఎస్పెషల్లీ ఆరుద్ర నక్షత్ర స్త్రీలకి జీవితంలో ఒక సంతృప్తి అనేటువంటిది కనబడదండి. ఎప్పుడూ పోరాటం ఉంటూనే ఉంటుంది, ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు, నిత్యం పోరాటం. హస్బెండ్ కోసం కష్టపడతారు, సరైన గుర్తింపు రాదు. సంతానం కోసం, పిల్లల కోసం కష్టపడతారు, వాళ్ళ దగ్గర నుంచి అంత ప్రేమ అని అభిమానాలు దక్కవు. సో వీళ్ళ పని ఏంటంటే కష్టపడ్డము.
వీళ్ళ పని ప్రేమ అందించడం అదే. కానీ ఇండివిజువల్ జాతకంలో ఏమైనా యోగాలు అద్భుతంగా ఉంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రేమ వాత్సల్యం కూడా కుటుంబ సభ్యుల నుంచి దక్కుతుంది. వీళ్ళకి జనరల్గా నెగిటివ్స్ ఏమి ఉంటాయన్న? నెగిటివ్స్ ఏంటంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచి గైడెన్స్ లేదనుకోండి, చిన్న స్థాయిలోనే ఆగిపోతారు. సో మోస్ట్ ఆఫ్ ది ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చేతి వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి చిరు వ్యాపారులు ఎక్కువ కనబడతారు. అంటే నేను చెప్పే మాట బాగా గుర్తుపెట్టుకోండి. గైడెన్స్ అనే మాట ఏంటంటే ఇండివిజువల్ జాతకం చూపించుకొని దాంట్లో ఏదైతే వృత్తి నిర్దిష్టంగా నిర్దేశించబడిందో దాన్ని ఆధారంగా చదివించి ఎక్కడా కూడా డెడికేషన్ కానీ డిటర్మినేషన్ కానీ వదలకుండా దాన్ని పట్టుకుని వాళ్ళని ఎవరైనా నడిపించగలిగితే అద్భుతమైన కెరీర్ అనేది వీళ్ళకు ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ చిన్న షాప్ పెట్టుకుని బిజినెస్ వ్యాపారం, కిరాణా షాపు, లేకపోతే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ షాపు, టెంపర్డ్ గ్లాస్ వేసుకునేటువంటి షాప్స్, ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న చిరు వ్యాపారులు చేతి వృత్తి వ్యాపారం చేసుకుంటూ అక్కడే ఆగిపోతారు. ఓకే. ఈ విషయంలో చాలా చాలా ఎందుకనంటే ఏదో రోగం వస్తుంది, ఇది వస్తుంది, అది మనం పరిహారాలు ఉంటాయి, మందులు వేసుకోవచ్చు, ఓకే. కానీ జీవితమే ఆగిపోతే దాన్ని మించినటువంటి దోషం లేదు. ఇండివిజువల్ జాతకంలో ఎప్పుడైతే దోషం ఉంటుందో వీళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు. వీళ్ళు మొండి అండి, చాలా మొండి, జగమొండి అంటారు కదా, అసలు ఎవరి మాట వినరు. నా మాట నేనే సీతయ్య అనమాట, ఆ రకంగా ఉంటారు ఆడవాళ్ళు. ఓకే. సో వీళ్ళని గైడెన్స్ చేసేవాళ్ళు ఉండాలి. వీళ్ళు 10 మంది యొక్క సలహాలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే వీళ్ళు సరైన మార్గంలోకి వెళ్ళగలుగుతారు. మొండితనంతో వెళ్ళిపోకూడదు ప్రెస్టేజ్ కోసం. సో ఆ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. సో అయితే మోస్ట్ ఆఫ్ ది ఆరుద్ర నక్షత్రం వల్ల ఐటీ ప్రొఫెషనల్స్ కింద స్పోర్ట్స్ ఫీల్డ్లో ఇండోర్ గేమ్స్ ఆడతారు కదా, ఇండోర్ గేమ్స్లో అద్భుతమైన ఎక్స్పర్ట్స్ కింద చెస్ అవ్వచ్చు, క్యారమ్స్ అవ్వచ్చు, ఇండోర్ గేమ్స్ ఏదైనప్పటికీ కూడా అండి. తర్వాత బెస్ట్ ఆస్ట్రాలజర్స్, ఇందాక నేను చెప్పాను, అవతల వ్యక్తి మైండ్ రీడ్ చేసేటువంటి ఏ వృత్తి అయినా ఆస్ట్రాలజర్స్ కింద అద్భుతంగా రాణిస్తారండి. ఓకే. ఎస్పెషల్లీ 2025లో కూడా అదే అడుగుపోతున్నాను. 2025లో ఎలా ఉంటుందండి? 2025లో అద్భుతమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. అప్పుల పాలు అయిపోయిన వాళ్ళు ఉంటారండి ఆరుద్ర నక్షత్రంలో ఎక్కువగా. ఎందుకంటే ఇంత సాక్రిఫైస్ అని చెప్పాను కదా, ఎవరి కోసమో వీళ్ళు ఏదో డబ్బులు తీసుకుని దానం చేసేస్తుంటారు. వీళ్ళకి దురలవాటు. ఆ అతి మంచితనాన్ని వదులుకోండి దయచేసి. స్త్రీలు మీకు చెప్పేది ఏంటంటే అమ్మా, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు జన్మించినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ధన సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్త, అప్పుల పాలైపోతారు. సో మీకు ఈ 2025వ సంవత్సరంలో ఎస్పెషల్లీ మార్చి నెల తర్వాత రుణ బాధలు తీరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గొప్ప డబ్బు ధనయోగం పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉపశమనం కలిగించేటువంటి యోగాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ జనవరి మాసంలో ఎలా ఉందో చూద్దామండి. ఈ జనవరి మాసంలో ఎవరైతే వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవుతారో, కొత్త జీవితంలోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి కాస్త సమస్యలు ఉంటాయి జనవరి మాసంలో. లేదా కొత్త వ్యాపారం పెడతారో రీసెంట్గా, వాళ్ళకి ఖచ్చితంగా అభివృద్ధి లేకపోతే విపరీతమైన లాభాలు ఏమీ రావు. కాస్త నష్టంగానే సాగుతూ ఉంటుంది. కానీ కంగారు పడద్దు, ఇది కేవలము జనవరి మాస ఫలితం మాత్రమే. రాబోయే మార్చి 30 తర్వాత మీకు ఒక ఇబ్బంది రాబోతోంది. అదేమిటంటే కంటక శని. కంటక శని ఎప్పుడైతే మిథున రాశిలోకి ఎంటర్ అవుతుందో వీళ్ళకి వృత్తి వ్యాపారాల్లో అంటే కెరీర్ పరంగా ఒక గ్రోత్ అనేది అలా ఆగిపోతుంది. ఇక్కడ నేను చెప్పిన జనవరి మాసంలో కంగారు పడద్దు అని చెప్పానండి. మార్చి 30 తర్వాత కంటక శని. మరి అదేమిటంటే, ఒకటి గురుబలము. గురుడు ఎప్పుడైతే ఈ యొక్క మిథునంలోకి ఎంటర్ అవబోతున్నాడో లగ్నంలోకి మే 15వ తారీఖు తర్వాత అద్భుతమైన గుర్తింపు రాబోతోంది. ఎప్పటిదాకా? అక్టోబర్ దాకా మాత్రమే. వీళ్ళకి మే 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఎక్సలెంట్గా ఉంటుంది. మధ్యలో జూన్ దగ్గర నుంచి సెప్టెంబర్ దాకా ఇంకా చాలా బాగుంటుంది. ఈ అక్టోబర్ తర్వాత మళ్ళీ ఆర్థిక నష్టాలు, కంప్లీట్గా నష్టాలు చూస్తారు. ఎందుకనంటే మరలా వీళ్ళకి చూస్తే కంటక శని, ఆ దోషం ప్రబలుతుంది, ఇంకా పెరుగుతుంది. ఓకే. తరువాత ఈ 2వ స్థానంలో గురుడు ఎప్పుడైతే రాబోతున్నాడో, ఎప్పుడు అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా అండి, సడన్ గ్రోత్ ఆఫ్ మనీ అనేది చూస్తారు మళ్ళీ. అంటే మిక్స్డ్గా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చాలా మిక్స్డ్ ఫలితాలు అనేవి ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడైతే ఇండివిజువల్ జాతకం చాలా బలంగా ఉంటుందో, నేను చెప్పేటువంటి స్త్రీలకి ఎస్పెషల్లీ బలంగా ఉంటుందో, వీళ్ళకి ఎందుకనంటే అండి ఒరిజినల్ 12th హౌస్ వృషభం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మెన్స్ట్రల్ సైకిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూటరస్ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు కాబట్టి ఇంకా చెప్పాలంటే మగవాళ్ళైతే ఫెర్టిలిటీ చెప్తాము, కానీ మగవాళ్ళకి ప్రొడక్టివిటీ అంటే సంతాన సమస్యల విషయంలో ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ఓవరాల్గా 2025లో మిక్స్డ్ ఫలితాలు అనేవి ఉంటాయి.
మార్చి దగ్గర నుంచి కంటక శని రాబోతోంది. ప్రతి శనివారము శని యొక్క ఆరాధన చేయండి. హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారము పారాయణ చేయండి. అక్టోబర్ టు డిసెంబర్ మిక్స్డ్గా ఉంటుంది. ఒకటి సడన్ గ్రోత్ ఉంటుంది, తరువాత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దోషాలు ఏముంటాయి సార్ వీళ్ళకి? దోషాలు ఆరోగ్య సమస్యలండి. సంతానపరంగా కాస్త ఇబ్బందులు కనబడతాయి. తర్వాత వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి. వాట్ నాట్ అండి 12 రకాల అంశాల్లో ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. కానీ అది అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు దైవారాధన చేస్తే ఇండివిజువల్ జాతకంలో దోషాలు కనుక క్లియర్ చేసుకుంటే అది 60% మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మేజర్గా అదే ప్రభావం. కాబట్టి అక్కడి నుంచి బలం ఎప్పుడైతే అందుతుందో అద్భుతమైనటువంటి రాజయోగాలు ఉంటాయి. ఎందుకంటే లగ్నంలో గురుడు రాబోతున్నాడు కదండి. ఇప్పటిదాకా లేని గుర్తింపు, ఇప్పటిదాకా లేని రికగ్నైజేషన్, ఇప్పటిదాకా లేనటువంటివన్నీ కూడా వీళ్ళ జీవితంలో వస్తాయి. ఓకే, ఎలా సార్ వీళ్ళకి ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం? గురువారం అద్భుతంగా ఉంటుందండి. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు, ఎందుకంటే చాలా డీటెయిల్గా చెప్పారు వీటికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఏవైతే మీరు మాట్లాడటం జరిగిందో వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏదైనా చిన్న దోషం ఉన్నా, లేదా పరిహారాల కోసం అని చెప్పేసి పూజల కోసం, హోమాల కోసం, లేదా మంచి లగ్నం కోసం, లేదా కొంతమందికి ఏంటంటే సంతానానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే వ్యాపారం ఏదైనా మంచి టైంలో ప్రారంభించాలనుకుంటారు, వారి పేరు బలాన్ని బట్టి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి ముహూర్తం కోసం, పెళ్ళిళ్ళ సీజన్ ఇది, దానికి సంబంధించింది కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని వీడియోస్ చూసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అపాయింట్మెంట్ ఇస్తారా? ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా గోచార ఫలితములు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిన బ్లూ ప్రింట్ అండి నేను చెప్పింది. సో ఎప్పుడైతే ఇండివిజువల్ జాతకంలో నేను ఒక్క విషయం చెప్తాను నాగరాజు గారు, అవుట్ ఆఫ్ 10 పీపుల్ అంటే ప్రతి 10 మంది జాతకంలోనూ ఎవరికో ఒక్కరికైనా ఖచ్చితంగా గొప్ప రాజయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఎన్నో కోట్ల మంది కూలీ పని చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది చదువుకున్న చదువుకి ఉద్యోగానికి సంబంధం లేక బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే విధంగా బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన అవగాహన లేకపోవడమే. మనకి జ్యోతిష్ శాస్త్రం ఆయుధం అనేటువంటిది ఉంది. అది చూసిన తర్వాత ఏ పరిహారం ఆచరించవచ్చు, దేని ద్వారా ఏది వస్తుందో తెలుసుకోవచ్చు, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి తప్పకుండా నేను సహాయం చేస్తాను. తప్పకుండా వాళ్ళ వెనకాల నేను ఉంటాను. ఏ సక్సెస్ కావాలో, దానికి ఎలాంటి మార్గంలో వెళ్ళాలో, ఎలాంటి దారి తీసుకోవాలో, ఏ సమయంలో ఆలోచించాలో తప్పకుండా వాళ్ళకి నేను దిశానిర్దేశం చేస్తాను. తప్పకుండా కన్సల్ట్ అవ్వండి, తప్పకుండా మాట్లాడతాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ చిన్న డౌట్ ఉన్నా సరే, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తుందని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.